హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు విత్ క్రియాన్ క్రియేషన్స్ 5191. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. సో నేను లాస్ట్ 17వ తారీఖు నుంచి దాదాపు 25వ తారీఖు వరకు అయితే వీడియోలు చేయలేకపోయినా. డ్యూటీ ఏంటంటే మా ఫాదర్ అనేది ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి దానివల్ల వీడియోలు అయితే చేయలేకపోయాను. సో ఆల్రెడీ ఉన్నాయి మాత్రం షెడ్యూల్లో వచ్చాయి, బట్ కొత్త అయితే చేయలేకపోయినా. సో ఇప్పుడు ఈరోజు అయితే మీరు తమిళ చూసారు కదా, అవి దాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో టీజీపీఎస్ నుంచి మరొకసారి కొత్త అప్డేట్ వచ్చింది. సో ఫైనల్ డెడ్ లైన్ అనమాట ఓటీఆర్ సంబంధించినటువంటి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంది ఇప్పుడు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సో ఇదైతే ఫైనల్ అనమాట, మళ్ళీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కంపల్సరీ కొత్త వ్యూవర్స్ నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి కొత్త ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డైరెక్ట్ చూసుకుంటే మనకు తెలంగాణ టీజీపీఎస్ నుంచి అయితే మనకు వచ్చినటువంటి ఓటీఆర్ సంబంధించినటువంటి ఫైనల్ డెడ్ లైన్. సో మరి అదేంటిది, దాని విషయం అయితే ఇప్పుడు చూద్దాం. సో మనకు ఆల్రెడీ వెబ్ నోట్ కూడా చేయడం అయితే జరిగింది. మనకు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. దాన్ని కూడా నేను స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తున్నా, చూడొచ్చు. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ వెబ్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే సబ్జెక్ట్ ఏంటంటే మనకు ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ అప్లోడింగ్ వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ డీటెయిల్స్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి వన్ టైం రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఫైనల్ అనమాట అప్డేట్ అనమాట ఇది అనమాట. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. చూసుకుంటే మనకు ద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హ్యాస్ అండర్టేకెన్ ఏ కాంప్రహెన్సివ్ ఇనిషియేటివ్ టు అప్డేట్ అండ్ వ్యాలిడేట్ క్యాండిడేట్ డాటా ఇన్ ది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నథింగ్ బట్ ఏ ఓటీఆర్ సిస్టమ్ అనమాట. సో దీనికి సంబంధించి ఒక మనకు ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ అవుట్ టు ఎలిమినేట్ disputes, ensure compliance of candidates' records and facilitate faster processing of the recruitment notifications and early declaration of results అనమాట. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకు ఇన్ దిస్ రికార్డింగ్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎట్ అప్లోడ్ their OTR details in are hereby advised to do so without fail by visiting Commission's website నథింగ్ బట్ www.tgpsc.gov.in అనమాట. సో ఎవరైతే ఇంకా ఓటీఆర్ అయితే చేసుకోలేదో, ఫర్దర్గా వచ్చేటువంటి జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కు వాళ్ళ డాటా ఫిల్ చేయలేదో వాళ్ళు ఒకసారి చేసుకోవాలని చెప్తుంది. అదేవిధంగా కమిషన్ యొక్క వెబ్సైట్ను కూడా మీరు విజిట్ చేయాలని చెప్తుంది. ఆ వెబ్సైట్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది, www.tgpsc.org.in. సో ఈ యొక్క వెబ్సైట్కి అయితే మనకు gov.in యొక్క వెబ్సైట్ అయితే మీరు అప్పుడప్పుడు లాగిన్ అయ్యి అక్కడి నుంచి అయితే మీరు చేసుకోవాలని చెప్తుంది. సో మనకి ఇంతకుముందుకు ఇచ్చినటువంటి ఫైనల్ డేట్ చూసుకుంటే మనకు ద లాస్ట్ డేట్ ఫర్ అప్లోడింగ్ ఓటీఆర్ డాటా అండ్ అప్లోడింగ్ ఆల్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఇన్ దిస్. మనకు ఫైనల్గా లాస్ట్ మంత్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అంటే వెబ్ నోట్ ప్రకారం చూసుకుంటే మనకు మార్చి 25, 2020 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీ అందరికీ తెలుసు, దీని మీద కూడా నేను చాలా వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. సో ఇది ఉండే ఫైనల్గా అప్పుడు. సో అప్పుడు ఇచ్చినటువంటి ఆ వెబ్ నోట్ ఇచ్చారు అనమాట. దానిలో మనకి ఇచ్చినటువంటి మెయిన్ ఏంటంటే ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ కంప్లీట్ ది ఓటీఆర్ అప్డేషన్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైమ్ విల్ బీ పర్మిటెడ్ టు అప్లై ఫర్ ది కమింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ బై ద కమిషన్. ఎవరైతే ఓటీఆర్ కంప్లీట్ చేస్తారో, కొత్త రిజిస్ట్రేషన్ కానీ లేదంటే పాత వాళ్ళు అప్డేట్ చేసిన వాళ్ళు ఉంటారో, డీటెయిల్స్ ఫిల్ చేసి సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని అప్లోడ్ చేసి కంప్లీట్గా ఓటీఆర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్కమింగ్ వచ్చేటువంటి నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్ మాత్రమే వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి మనకు కమిషన్ చెప్తా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టైం అయితే యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కొత్త రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ చేయండి, పాత వాళ్ళు అయితే అప్డేట్ చేయండి, తప్పకుండా మిస్ అవ్వద్దు. ఓకేనా. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ మే నోట్ ది ఫాలోయింగ్ అంటే చెప్తుంది, మీరు అయితే నోట్ చేసుకోండి. ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ ది ఫస్ట్ టైం విల్ బి పర్మిటెడ్ టు ది కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఈవెన్ ఆఫ్టర్ ది డెడ్ లైన్. సో కొత్త వాళ్ళకైతే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డెడ్ లైన్ తర్వాత కూడా వాళ్ళైతే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పర్మిషన్ అయితే ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు మెయిన్గా కొన్ని అన్నమాట ఇవి. ఇంకోటి చూసుకుంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ acquired additional qualifications will be allowed to update relevant details subsequently in the editable tab
ఆఫ్ ది ఓటీఆర్ అప్లికేషన్. ఎవరైతే అడిషనల్ క్వాలిఫికేషన్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఈ మంత్ ఉంది, మార్చ్ అయిపోగా నాకు అడిషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయిపోతుంది, నాకు సర్టిఫికేట్ వస్తుంది. సో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. అదే పీజీ అయిపోయింది, అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేయొచ్చు. సో పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడిటబుల్ ఆప్షన్ అనమాట. అంటే అడిషనల్ క్వాలిఫికేషన్ యాడ్ చేయడానికి మాత్రమే పేరు ఉంటుంది, అక్కడ గుర్తుపెట్టుకోండి. కొత్త రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే చేయడానికి అయితే టైం ఉంటుంది, అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, హవెవర్ ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ మస్ట్ మ్యాండేట్లీ update, edit their existing OTR details and uploading supporting documents within the prescribed timeline. సో ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ చేసి ఉన్న వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళైతే వాళ్ళు కంపల్సరీగా ఇన్ టైం లోపు మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లేదంటే వాళ్ళ యొక్క అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది డెడ్ లైన్ టైం లోపు మాత్రమే. ఇది పాత వాళ్ళకు, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు రిజిస్టర్ అగైన్. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకు కొత్తగా మళ్ళీ రిజిస్టర్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా మీరు. సో ఎనీ అటెంప్ట్ టు బి క్రియేట్ డూప్లికేట్ అకౌంట్స్ విల్ బి క్రియేటెడ్ యాజ్ డాటా టెంపరింగ్ అండ్ ఆల్ విల్ ఇన్వైట్ అప్రోప్రియేట్ యాక్షన్. ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తారో, ఆల్రెడీ ఓటీఆర్ చేసుకున్నాను నేను, సో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తారో ఓటీఆర్, వీటిని అయితే డీటెయిల్స్ను డాటా ట్యాంపరింగ్ కింద వీళ్ళైతే తీసుకొని మీ అకౌంట్ను డిలీట్ చేయొచ్చు, లేదంటే మీ మీద యాక్షన్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది, కమిషన్. సో అలాంటి అయితే చేయకండి. ఒక ఓటీఆర్ మాత్రమే ఫిల్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి, కంప్లీట్గా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ యొక్క డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతున్నారో అవన్నీ ఫిల్ చేయండి, అప్లోడ్ చేయండి. ఏది మిస్ చేయొద్దు, అది కూడా గుర్తుపెట్టుకోండి. మిస్ అయితే మీ ఓటీఆర్ కంప్లీట్ కాదు, అదేవిధంగా ఫర్దర్గా వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్లో మీకే ఇబ్బంది అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క వెబ్ నోట్ ప్రకారం మనకు కొత్తగా ఇచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు డెడ్ లైన్ అనేది ఎందుకు చెప్పానంటే, ఫర్ ది కమిషన్స్ ఆఫ్ క్యాండిడేట్స్ టైమ్ ఫర్ అప్లోడింగ్ ఓటీఆర్ డీటెయిల్స్ హియర్ బై ఎక్స్టెండెడ్ అప్ టు 10/4/2026 ఫైనల్ డెడ్ లైన్. సో మనకి ఇంత ముందుకున్నటువంటి డెడ్ లైన్ ప్రకారం చూసుకుంటే మనకు మార్చ్ 2026 వరకు అయితే ఉండే. సో ఇప్పుడు వచ్చినటువంటి న్యూ ప్రకారం చూసుకుంటే ఫైనల్ డెడ్ లైన్ చూసుకుంటే మనకు వచ్చేసి 10 ఏప్రిల్ 2026. సో ఈ యొక్క డేట్ లోపు అయితే మీరు కంపల్సరీగా ఓటీఆర్ చేయాలి, మరొకసారి ఛాన్స్ అయితే ఇవ్వరు. ఇది ఫైనల్ డెడ్ లైన్ అని చెప్పేసి కమిషన్ మనకు చెప్తా ఉంది. కాబట్టి ఏప్రిల్ 10వ తారీఖు లోపు అయితే మీ ఓటీఆర్ కంప్లీట్ చేయాలి, లేదనుకుంటే ఎడిట్ అయినా చేయాలి, లేదనుకుంటే అప్డేట్ అయినా చేయాలి. అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఛాన్స్ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మెయిన్గా దిస్ ఈస్ టు బి ట్రీటెడ్ యాజ్ ఏ ఫైనల్ అండ్ యాజ్ లాస్ట్ ఆపర్చునిటీ. నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ విల్ బి గెయిన్డ్ అండర్ ఎనీ డాక్యుమెంట్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ చెప్పేది ఏంటంటే, సో మనకైతే ఇది ఫైనల్ డెడ్ లైన్ అని చెప్తున్నారు, మరొకసారి ఆపర్చునిటీ ఇయ్యరు, మరొకసారి ఛాన్స్ కూడా ఇవ్వని చెప్తున్నారు. ఇప్పటికీ 3 times అయితే ఎక్స్టెండ్ చేసారు, ఇది ఫైనల్ అని చేసి చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటీఆర్ అయితే కంప్లీట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే, పాత వాళ్ళు అయితే అప్డేట్ చేయండి ప్రతి ఒక్క సర్టిఫికేట్ తోటి. సో అస్సలు మిస్ అవ్వద్దు, మరొకసారి ఛాన్స్ అయితే రాదు, నేను 100% చెప్తున్నా. కమిషన్ కూడా అదే చెప్తా ఉంది, కాబట్టి ఆ విషయమే మీకు షేర్ చేస్తా ఉన్నా ఈ యొక్క వీడియో త్రూ, ఓకేనా. సో చూసుకుంటే, ఫెయిల్యూర్ టు కంప్లీట్ విత్ ది అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ఆన్ ది candidates eligibility to apply for the upcoming recruitment notifications issued by the commission. సో ఇది ఇందులో మీరు కనుక ఫెయిల్యూర్ అయితే, ఓటీఆర్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే, అప్డేట్ చేయకపోయినా, మీరు ఓటీఆర్ చేసుకోకపోయినా, ఫర్దర్గా ఈ కమిషన్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లో మీరు ఇనెలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్తా ఉంది. సో మీరు అప్లికేషన్ చేయలేరని కూడా చెప్తా ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ మరొకటి చూసుకుంటే, ఇక్కడ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై అడ్వైజ్డ్ టు treat this matter with utmost priority and complete the OTR updation process immediately to avoid disqualification. సో మీరు కంపల్సరీ ఇనెలిజిబుల్ కావద్దు అనుకుంటే మీరు మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు ఈ టైంలోపు. సో మీరు కనుక ఓటీఆర్ చేయకపోయినా, మీరు పాత వాళ్ళు అప్డేట్ చేయకపోయినా కానీ, అప్కమింగ్ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏమైతే ఉంటాయో మనకు టీజీపీఎస్సీ త్రూ, సో వీటినైతే మీరు అప్లికేషన్ చేయలేరు, ఇనెలిజిబుల్ ఉంటారు అని చెప్పేసి కమిషన్ చెప్తా ఉంది. సో దీనికి సంబంధించినట్టు ఇది వెబ్సైట్ మనకు మొన్ననే రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, టీజీపీఎస్సీ ఓటీఆర్ సంబంధించినటువంటి ఫైనల్ డెడ్ లైన్ అనమాట ఇదే. సో మనకు
మనకి ఏప్రిల్ 10 2026 లోపు అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ టైం అయితే లేదు. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి అయితే నా యూట్యూబ్ ఛానల్ తరపున అయితే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, క్రియేషన్స్ తరపున. సో తప్పకుండా మీరు ఓటీఆర్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అంతవరకు, మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, ఎంత క్వాలిఫికేషన్ ఉంటే అంతవరకు చేసుకోండి. పాత వాళ్ళైతే తప్పకుండా అప్డేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయండి. మీకు రిజర్వేషను, క్వాలిఫికేషను, మీకు ప్రియారిటీ కావాలనుకున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట మనకు కొత్తగా వచ్చినటువంటి టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి న్యూ అప్డేట్ వెబ్ నోట్ అనమాట. మనకు మరొకసారి అయితే డేట్ ఎక్స్టెండ్ అయింది. మనకు 20 తారీఖు ఉండే, మార్చి 20 తారీఖు లాస్ట్ డేట్ ఉంటే దాన్ని ఏప్రిల్ 10 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో మంచి ఆపర్చునిటీ మనకు కూడా. సో ఇంకా చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా కంప్లీట్ చేయండి. సో ఈ ఓటీఆర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ మీద కూడా నేను వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇదే అనమాట ఈరోజు మంచి ఆపర్చునిటీ. నేను టైం లేక వీడియో చేయకపోయినా, సో ఈరోజు అయితే మంచి ఇంపార్టెంట్ వీడియో తోటి మీ ముందుకు వచ్చిన. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.